లైఫ్ తెలియాలండి, నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది. సో నీ నిజంలోనే రియాలిటీలో ఐ వాచింగ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్, వాచింగ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. అంటే దట్ యు అంటే నా వైఫ్ ఆ స్ట్రగుల్ తరబడే స్ట్రగుల్ అవన్నీ మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్. ఎస్ అంటే దట్ షోస్ హౌ సెన్సిటివ్, నువ్వెంత సున్నితమైన మనిషివి. జరిగింది అలాంటివి కదండి, Yes. ఎవరికైనా ఎనీవన్ పుట్ ఇన్ దట్ సిచ్యువేషన్. యా, బట్ థ్యాంక్ఫుల్లీ ఆ దేవుడు, అది మళ్ళీ చెప్తాను, నా పెద్దలు చేసుకున్న బ్లెస్సింగ్స్, నా పెద్దలు ఇచ్చిన బట్ బ్లెస్సింగ్స్. ఎట్ ది వెరీ సేమ్ టైం హ్యూమన్ ఇమోషన్స్ని ఇంత బాగా హ్యాండిల్ చేయగలిగే ఒక ఇది నీకున్నది. ఒక పక్కన ఫాదర్గా మోహన్ బాబు గారు చాలా హర్ట్ అయిపోయి, డీప్గా వూండ్ అయిపోయి, ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి, ఏంట్రా అంతే చెప్పించారండి, అది ఎవరిని చంపుతావురా నువ్వు ఏంటి అని. ఆ విధంగా హౌ డు యూ రియాక్ట్ టు దట్? మనతో వాయిస్ నోట్ అలా పెట్టించే బదులు కూర్చొని మాట్లాడిస్తే అయిపోతుంది కదండి. నీకా డబ్బులు అక్కర్లేదు, ఆస్తులు అక్కర్లేదు, అక్కర్లేదు, నీతో వాళ్ళ సినిమాలు తీయాలని నువ్వు కోరుకోవు. లేదు, అసలు లేదు. నాకు తెలిసే విషయం, ఎందుకంటే నీతో నువ్వు చేసిన సినిమాలన్నీ ఎవరో తీసింది, అవును, అది క్లియర్ రికార్డ్ ఇండస్ట్రీలో. అవును. దెన్ వేర్ ది టగ్ కేమ్, అసలు అది $1 million క్వశ్చన్ ఇక్కడ. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, అదొక్కటే. యూ కుడ్ నాట్ స్టాండ్ ఇట్. ఐ కుడ్ నాట్ స్టాండ్ ఇట్. దట్ కెన్ బీ డన్ ఫైన్, బట్ దట్స్ ఇస్ ఓకేనా, ఇట్స్ దేర్ దందా, వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఊరాలంటే మన వాళ్ళు, దట్ వాస్ నాట్ మై ఫాదర్స్ విజన్. ఇప్పటి వరకు మా నాన్న ఇక్కడి వరకు లాక్కొచ్చింది, అలా లాక్కొని రాలే. ఆయన ఎప్పుడు జనాలు పొట్టకొట్టలే. ఎప్పుడైతే మేనేజ్మెంట్ మారిందో ఆయన వరకు తీసుకెళ్ళట్లేదు. అర్థమైందండి. మా ఊర్లో రంగంపేటలో అందరూ ఇండియన్సే, అలా అనట్లేదు, కానీ ఒక హిందీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తే మా వాళ్ళకి అక్కడ హిందీ కమ్యూనికేషన్ లేదు. సో వాళ్ళతో అలా ఒక లేయర్స్ ఆఫ్ గేట్లు పెట్టేసి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఇలా మానిటైజింగ్ హెడ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని తీసుకొచ్చి, ఓన్లీ ప్యూర్ మానిటైజేషన్కి తీసుకొచ్చి దాన్ని పిండేసి ఫండ్స్ దుబాయ్కి డైవర్ట్ అయిపోతూ ఉంటే అది వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. బట్ పిల్లలు అక్కడున్న పనిచేసే వాళ్ళు, అక్కడున్న ఇది క్యాంపస్లో పనిచేసే వాళ్ళే అక్కడ హాస్టల్ కట్టుకొని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదని అపోజ్ చేశాను. ఐ హ్యాడ్ ఆల్ ద ప్రూఫ్స్, ప్రెస్కి కూడా ఇచ్చాను. చాలా వరకు మేనేజ్ చేసి బయటకు రానికుండా చేశారు. అండ్ బట్ దెన్ నిజాలు చెప్పేవాళ్ళు చెప్పారు, సపోర్ట్. అండ్ మనోజ్ చెప్పింది ప్రతిదానికి ఐ హ్యావ్ ప్రూఫ్. నా మీద ఆరోపణ చేసేదానికి ఒక ప్రూఫ్ అడుగుతున్నాను, ఏదో కూర్చొని మాట్లాడమన్నాను. మా నాన్నతో ఎందుకు మాట్లాడించకుండా ఇన్ని చేస్తున్నారు.